या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము ఫిబ్రవరి నెల 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు 2026వ సంవత్సరం గోచార ఫలితాలు, పక్ష ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటట్టు ప్రయత్నించేద్దాం. కుంభరాశి వారికి ఫిబ్రవరి నెల 2026వ సంవత్సరం 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు ఉన్నటువంటి 13 రోజులు, ఎందుకంటే ఫిబ్రవరి 28 రోజులే కాబట్టి ఈ 13 రోజులే ఉంటాయి. ఈ 13 రోజులు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ జన్మంలో అంటే కుంభంలోనే 5 గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది. కుజుడు ఒక 5 రోజులు, అంటే ఈ 13 రోజుల్లో 5 రోజులు అంటే మరి మిగతా 8 రోజులు ఏవి అంటే ఏ స్థానంలో ఉన్నాయి, అది మనకి యోగకారకం ఏం కాదు. మొత్తంగా 5 గ్రహాలు ఇక్కడ కుజుడు, రవి, శుక్రుడు, బుధుడు, రాహువు 5 గ్రహాల యొక్క సంచారం జరుగుతుంది. ఇందులో జన్మల్లో అంటే కుంభరాశిలోనే ఉన్నటువంటి శుక్రుడు తప్పితే ఏ గ్రహము కూడా ఈ 4 గ్రహాల్లో మీకు అనుకూలమైనటువంటి ఫలితం ఇవ్వజాలదు. ఈ శుక్రుడు ఇచ్చేటువంటి ఫలితం ఏంటి? మంచి ఆలోచన, మంచి ప్రవర్తన ఇస్తాడు. మిగతా గ్రహాలన్నీ కూడా చెడు ఆలోచన, చెడు ప్రవర్తన వైపే మనని ఆకర్షిస్తూ ఉంటాయి 4 గ్రహాలు. జన్మంలో గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, జన్మంలోనే ఒకే ఒక గ్రహం శుక్రగ్రహం తప్పితే గోచార రీత్యా ఏ గ్రహము యోగించదు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. అంచేత ఒక్క శుక్రుడు మాత్రమే యోగిస్తున్నాడు, మిగతా 4 గ్రహాలు యోగించడం. ఇక ద్వితీయ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం జరుగుతుంది. ఇది కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రారంభము, ఏలినాటి శని జరుగుతున్నది ద్వితీయ స్థానంలో. అంటే ముఖ్యంగా ఇక్కడ మీకు ద్వితీయ స్థానం కాబట్టి ధనానికి లోటు వచ్చేటట్టు చేస్తాడు. మాటలో కఠినత్వం, తద్వారా అందరూ మంచివాళ్ళు కూడా దూరం అయిపోతూ ఉంటారు. ఈ విధమైన పరిస్థితి అంతా కనబడుతూ ఉంటుంది. కుటుంబంలో కూడా ఆహ్లాదకరమైన పరిస్థితి ఉండదు. కంటికి సంబంధించినటువంటి వ్యాధులు ఎవరికైతే ఉన్నాయో వాటికి మరింత ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి అంతా కూడా శని భగవానుడు ద్వితీయ స్థాన సంచారం వల్ల కలుగుతూ ఉంటుంది. అంటే ఇక్కడికి 5 గ్రహాలు మొత్తంగా, నా శుక్రుడు తప్పితే ఇక్కడ 5 గ్రహాల్లో ఒక గ్రహం తీసేయండి 4, శనితోటి 5 గ్రహాలు. అలాగే 5వ స్థానంలో గురుగ్రహ సంచారం, 5వ స్థానంలో గురుగ్రహ సంచారం సుఫలితం ఇస్తుంది. పిల్లల విషయంలో సంతానం విషయంలో చాలా చక్కటి ఫలితాలన్నీ ఉంటాయి. కొంతమందికి వివాహం కుదరటం కానీ, వివాహం అవ్వటం కానీ గోచార రీత్యా ఇదొక ప్లస్ పాయింట్, అంటే శుభ సమయంగా నిర్ణయించారు పెద్దలు. కాబట్టి పంచమ స్థానంలో కొంతమందికి అవివాహితులు వివాహం అవడానికి, వివాహం అయి ఉంటే వాళ్ళకి మంచి భార్యాభర్తల మధ్యన అన్యోన్యత ఏర్పడటానికి మంచి అవకాశం. దైవభక్తి కూడా చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది ఈ పంచమ స్థానంలో గురుగ్రహం ఉండటం వల్ల. ఈ విధమైన ఫలితాలన్నీ గురువు కలగజేస్తే సప్తమ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతుంది. ఈ కేతుగ్రహ సంచారం సప్తమ స్థానంలో ఉండటం వల్ల భార్యాభర్తల మధ్యన మాట పెరగటం, ఇట్లాంటి అలాగా భాగస్వామ్యంలో వ్యాపారం చేసేవారి మధ్యన కూడా అభిప్రాయ భేదాలు ఇవన్నీ మనకి గోచరిస్తూ ఉన్నాయి. అంటే మొత్తంగా వీరికి చెప్పాలంటే ఒకే ఒక్క గ్రహం యోగిస్తోందండి, అది ఒక్క శుక్రగ్రహం మాత్రమే. కాబట్టి ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి అన్ని రాసుల్లో కంటే తక్కువగా, చాలా ఇబ్బందికరంగా, అంటే అనుకూలత తక్కువ ఉన్నటువంటి గ్రహాలే ఎక్కువ ఉన్నాయి. ఒకే ఒక్క శుక్రుడు తప్పితే ఎవ్వరూ యోగించటం లేదు. ఒక గురువు కూడా మనం మంచిగానే చెప్పుకోవచ్చు. గురువు కూడా మనకి 13 రోజులు అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. అంచేత 2 గ్రహాలు మాత్రం మనం చెప్పుకోవచ్చు. కాబట్టి మిగతా గ్రహాలన్నీ ప్రతికూలంగా ఉన్నాయి. ఏమి కంగారు పడద్దండి, గ్రహాలన్నీ కూడా మనకి అపకారం చేయడానికి ఉన్నాయని అనుకోవద్దండి. అవి ఉన్న స్థానాన్ని బట్టి ఉపకారము చేయగలవు, అపకారం చేయగలవు. కాబట్టి ఈ 13 రోజులు మళ్ళీ మారిపోతాయండి గ్రహాలు. మళ్ళీ సంక్రమణం చెంది ఈ గురు, శని, రాహుకేతువులు వదిలిపెడితే మిగతా గ్రహాలన్నీ కూడా ఇంచుమించుగా నెలకి, నెల 15 రోజులు మారుతూనే ఉంటాయి. అంచేత దీని గురించి కంగారు పడాల్సినటువంటి పని. మీరు నిత్యము నవగ్రహ మంత్రాలు చదువుకోండి, సర్వశుభాలు పొందండి. శుభం. మేషరాశి వారికి తృతీయ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతున్నదండి. అట్లాగే
5వ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతున్నది. 6వ స్థానంలో 7, 8, 9 స్థానాలన్నీ కూడా ఇంచుమించుగా అన్నీ కూడా ఖాళీగానే జరుగుతున్నది. కాకపోతే దశమ స్థానంలో కుజుని యొక్క సంచారం ఒక 8 రోజులు జరుగుతున్నది. తదుపరి సంక్రమణం చెంది ఆయన దశమ స్థానం నుంచి ఏకాదశ స్థానంలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు. ఇక ఏకాదశ స్థానంలో రవి పూర్తిగా ఈ 14 రోజులు, 13 రోజులు, అట్లాగే శుక్రుడు కూడా ఏకాదశి స్థానంలోని, బుధుడు కూడా ఏకాదశ స్థానంలోనే జరుగుతున్నారు. అట్లాగే రాహువు మొదటి నుంచి కూడా ఇక్కడ చాలా కాలంగా ఈ ఏకాదశ స్థానంలోనే ఉన్నారు. వ్యయ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతోంది. అంటే ఏంటనమాట, శని ఏ స్థానంలో ఉన్నారు అంటే మేషరాశి వారికి ఏలినాటి శని జరుగుతున్నదని అర్థం. ఓకే. వ్యయ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం వల్ల ధన వ్యయం, ధన నష్టం, కొంతమందికి కారాగార శిక్షలు, కొంతమందికి కలత నష్టం, విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి మాత్రం ప్రోత్సాహం కలగజేస్తాడు. మిగతా వాళ్ళందరికీ కూడా శుభ ఫలితాలు అయితే ఇవ్వజాలడు. అలాగే శత్రుభయం, మనోవిచారం ఇత్యాదులన్నీ కూడా వ్యయ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం వల్ల జరుగుతూ ఉంటాయి. ఇకపోతే తృతీయ స్థానంలో గురువు యొక్క సంచారం గోచార రీత్యా అది కూడా వక్రంగా ఉన్నారైనా, అందుచేత ఏదేమైనప్పటికీ దీంట్లో కొంచెం కాంట్రవర్సీలు ఉన్నాయి. అది మీకు ఇదివరకు కూడా మనం చెప్పుకోవడం జరిగింది. అంటే అంత ప్రభావాన్ని చూపించకపోవచ్చు కానీ అదే స్థాన ఫలితాలను చూపిస్తాడు అనేసి కొంతమంది, లేదు వెనక స్థాన ఫలితాలని కొంతమంది, ఈ రకమైనటువంటి కాంట్రవర్సీ ఉన్నదండి అక్కడ. ఇక్కడ మనం తృతీయ స్థానంలో గురువుని యథాతథంగా మనం చెప్పుకుందాం. ఇక్కడ గోచార రీత్యా గురువు తృతీయ స్థానంలో యోగించచాలరు. అంటే ఎవరి యొక్క సహాయ సహకారాలు మనకి ఆశించిన మేరకు దొరకవు. మనం ఆశించినా కూడా ప్రయోజనం వాళ్ళ దగ్గర నుంచి సరి అయిన సహకారం అందదు. మిత్రులు కావచ్చు, బంధువులు కావచ్చు, చిన్ననాటి స్నేహితులు కావచ్చు, ఎక్కడి వారైనా కూడా ఆ సమయానికి వాళ్ళ దగ్గర లేకపోవటం ఏదైతే కానీ మొత్తం మీద మనకి ఖాళీ చేయి చూపించడం జరుగుతుంది. రక్తహస్తాలతోటే మనకి చెప్తారు తప్పితే ఏది మనకు సహాయపడేవారు అయితే ఇది ఎవరు ఉండరు. ఇకపోతే 5వ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతున్నదండి. 5వ స్థానంలో కేతుగ్రహ సంచారం సంతానం మీద దుష్ప్రభావాన్ని చూపిస్తుంది. చదువు మీద శ్రద్ధ తక్కువ, ఆటల మీద శ్రద్ధ ఎక్కువ, గాయాలు చేసుకోవటం, తద్వారా హాస్పిటల్కి వెళ్ళటం, ఖర్చులు, అనుకోని ఖర్చులు, ఈ విధంగా కొంత వయసును బట్టి చెడు స్నేహాలు, అట్లా ఈ రకరకాల వయసును బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. మొత్తం మీద సంతానం మీద చెడు ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఇక మనం చెప్పుకోవాలంటే దశమ స్థానంలో కుజుని యొక్క సంచారం ఒక 8 రోజులు జరుగుతున్నదండి. ఆ 8 రోజులు శుభ ఫలితములను ఇవ్వజాలరు. వృత్తిపరమైన ఆటంకాలను కుజుడు కలగజేస్తూ ఉన్నాడు. తదుపరి ఆయన సంక్రమణం చెంది ఏకాదశి స్థానమైనటువంటి కుంభంలో ప్రవేశిస్తూ ఉన్నారు. ఆ కుంభంలో ఒక 5 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి ఏ గ్రహమైనా కూడా మంచి శుభ ఫలితాలు ఇస్తుంది. అక్కడ మనకి ధనలాభము, ధనార్జన, వ్యవహార నైపుణ్యము, ఏ పని మొదలెట్టినప్పటికీ దిగ్విజయంగా పూర్తి చేయగలగటము ఇత్యాదివన్నీ కూడా ఏకాదశి స్థానంలో కుజగ్రహ సంచారం చూపిస్తూ ఉన్నది. అలాగే రవి భగవానుడు కూడా ఇక్కడ ఏకాదశ స్థానంలో చెప్పాలి అన్నట్టయితే 5 గ్రహాల యొక్క సంచారం జరుగుతుంది. ఇప్పుడు కుజుని గురించి చెప్పుకున్నాం కదా, ఇప్పుడు రవి గురించి చెప్పుకుందాం. రవి ఏకాదశ స్థానంలో అద్భుతమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు. ఆయన కూడా ఇలాగే ధన లాభము, అలాగే ధనార్జన, వ్యవహార నైపుణ్యము, అందరూ ఇంట్లో కుటుంబ సభ్యులు, సోదరులు వీళ్ళందరూ కూడా మనం సహకరించడము ఇత్యాదివన్నీ రవి వల్ల కూడా కలుగుతూ ఉంటాయి. అట్లాగే శుక్రుడు కూడా ఏకాదశి స్థానంలో బ్రహ్మాండమైనటువంటి ఇవే ఫలితాలన్నీ కూడా ఆయన కూడా ఇవ్వబోతూ ఉన్నారు. చేత ఇక్కడ ఈ శుక్రుడు ఇక్కడ ఉండడం వల్ల ఏమిటి అంటే మనకి కొంచెం ఈ సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారికి, అలాగే మన స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టేటటువంటి వారికి అనుకూలమైన ఫలితాలన్నీ కూడా ఇవ్వబోతున్నారు శుక్ర భగవానుడు. ఈ బుధుడు కూడా ఇక్కడే ఉన్నారు. అంటే 11వ స్థానంలోనే ఉన్నారు. తద్వారా బుద్ధి బాగా చురుకుగా పనిచేస్తూ ఉంటుంది. లెక్కలు, గణితాలు అవన్నీ బాగా చేయగలుగుతారు. మంచి కష్టపడి సంపాదించడం వేరు, లాజిక్‌గా సంపాదించడం, తెలివితేటలు ఉపయోగించి సంపాదించడం వేరు. అవన్నీ బుధుడి వల్ల సంక్రమించేటటువంటి ఫలితాలు. ఈ విధంగా బుధుని యొక్క సంచారం కూడా ఏకాదశి స్థానంలో చాలా సులువుగా ధన సంపాదనకి ఉపయోగపడుతూ ఉంటుంది. ఇక రాహుగ్రహ సంచారం. రాహు కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నారు ఇక్కడ. అందుచేత మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే ఈయన కూడా ఇక్కడ ఉండడం ద్వారా సేమ్ ఇవే ఫలితాలు, మంచి ఫలితాలు, ధనార్జన, ధన లాభము, అలాగే
ఇంట్లో సభ్యులు, కుటుంబ సభ్యులందరూ సహకరించడం, అన్నదమ్ములు సహకరించడం, అలంకారాల మీద ప్రీతి ఇట్లా ఉంటుంటుంది. ఈ విధంగా రాహు వల్ల కూడా మంచి ఫలితాలే ఉన్నాయి. మొత్తంగా ఈ ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి 5 గ్రహాలు కూడా ఒకంటే కుజుడు మాత్రం పాక్షికంగా, కానీ మిగతా 4 గ్రహాలు పూర్తిగాను, ఈ కుజుడు మాత్రం పాక్షికంగాను 5 గ్రహాల యొక్క ఫలితం మనకి శుభప్రదమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాయి. కాబట్టి 5 గ్రహాల అనుకూలత ఉంది. మొత్తంగా మనం చెప్పాలి అన్నట్టయితే చాలా శుభ ఫలితాలన్నీ కూడా మేషరాశి వారు చవి చూడబోతున్నారు ఈ 15 రోజుల్లో. అంటే ఈ 13 రోజుల్లో రెండవ పక్షం ఫిబ్రవరి. ఎందుకంటే నిజానికి 15 రోజులు ఉండాలి. 15 కానీ 16 కానీ ఉండాలి. ఫిబ్రవరి నెల 28 రోజులే కాబట్టి ఇక్కడ మొదటి పక్షం అయిపోయింది కాబట్టి ఇక మిగిలిన 13 రోజులే. ఇక్కడ పక్షము అంటేగానే ఈ ఫిబ్రవరి నెలలో ఈ ఒక్కసారికి 13 రోజులుగా పరిగణన తీసుకోండి. శుభం భూయాత్.